హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇందాక చూపించిన హ్యాండ్స్ ని 2 లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ ని మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం, చూసి నేర్చుకుందాం. ఓకేనా? ఓన్లీ 10 నిమిషాల్లో మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికైతే ప్రయత్నం చేశానండి. ఓకేనా? ఇదిగో 4 మడతలతోటి నేను మడిచేశాను క్లాత్ ని. ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్ ఏమో అటువైపు ఉండేలాగా చూసుకున్నాను. ఓకేనా? హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. అయితే 1 ఇంచ్ కలుపుకుంటే మనకు 7 ఇంచెస్. ఓకేనా? 7 ఇంచెస్ పెట్టి డ్రా చేశాను. 3 ఇంచులేమో నేను ఆర్మ్ హోల్ తీసుకున్నాను హ్యాండ్కి. ఓకేనా? చేతి లూజ్ వచ్చేసి అలా తీసుకోవాలి, వాళ్ళ హ్యాండ్ని బట్టి మనం తీసేసుకోవాలి. సంఖ వచ్చేసి 7.5 ఇంచెస్ 7 ఇంచులు ఉంటుందండి. ఓకేనా? చూపించినట్టుగా ఇది హ్యాండ్ అలా కరువు తీసేసుకోండి. మెల్లగా కరువు స్కేల్ లేకపోయినా ఇలా తీసుకోవచ్చండి. లేదు బిగినర్స్ కి రావట్లేదు అంటే కరువు స్కేల్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కరువు స్కేల్ కాకపోయినా మంచిగా వస్తుందండి. ఇదిగో సంకలం మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ రావాలంటే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలిపెట్టి కుట్టుకి అలా చేసేసుకున్నామంటే చూడండి ఎగ్జాక్ట్ గా మనకు వచ్చేస్తుందండి హ్యాండ్ అయితే. చూడండి ఇంకా కట్ చేసుకోవడమే, చూపించిన విధంగా చేసుకోండి. మీ బ్లౌజులు మీరైతే కంపల్సరీ ఎంత నీట్గా వచ్చేసిందంటే కట్ వర్క్. అబ్బా అసలు నేను ఎంత ఫస్ట్ టైం కట్ వర్క్ నేను 2 లేయర్ది కుట్టాను. పర్ఫెక్ట్ గా వచ్చిందండి. నిజం చెప్తున్నాను, ఐరన్ కూడా వాడలేదు, ఐరన్ బాక్స్ కూడా కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది సెకండ్ లేయర్ అన్నమాట. దీనికి నేను చూడండి చూపించినట్టుగా ఒక 3 ఇంచెస్ అనేది నేను గ్యాప్ ఉంచుకున్నాను. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి అనేది 3 ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్ గా మనకి ఎగ్జాక్ట్ గా ఎంత బాగా కనిపిస్తుంది అంటే మీరు ఇందాక చూశారు కదా అలా కనిపిస్తుంది అన్నమాట. మంచిగా కనిపిస్తుంది. కుట్టిన తర్వాత వేసుకున్నాక ఇంకా హైలైట్ ఉంటుందండి. అయితే ఈ టిప్ ఏంటంటే కుట్టేటప్పుడు కొద్దిగా లూజ్ అనేది వాళ్ళకి చెప్పండి, సజెస్ట్ చేయండి. హ్యాండ్ కింద లూజ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. చూడండి సేమ్ అది హ్యాండ్ అది ఇలాగే పెట్టాను. ఆ హ్యాండ్ లాగానే, కాకపోతే నేను 3 ఇంచెస్ తగ్గించుకున్నాను. ఓకేనా? చూపించినట్టుగా చూడండి. చూసారా? ఇదిగో ఈ క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కట్ వర్క్ పెట్టేటప్పుడు కంపల్సరీ అది క్యాన్వాస్ పేపర్ అన్నది కంపల్సరీ ఉండాలి అన్నమాట. అది ఉండడం వల్లనే స్టిఫ్నెస్ గా మనకు కట్స్ తిరిగిన చోట అది ఎలా అయితే మనం కుట్టామో అలాగే ఉండిపోతుంది, లేకపోతే తిరుగుతుంది, అసలు మంచిగా రాదు, లేసినట్టు అట్లా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఆ టిప్ అయితే చూడండి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ అనేది కింద వదిలి పెట్టేసేయండి. ఒకటి లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టి లైన్ డ్రా చేసేసుకొని ఒకసారి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్కి లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఫాల్స్ అనేది ఉంటాయి కదా, చూడండి ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని మధ్యలో మెల్లగా అట్లా చూపించినట్టుగా రౌండ్ తిప్పుతూ కలిపేసుకోండి అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? మీరు కట్ వరకు ఊకిరి చేసుకోవాలని లేదు, నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇది మీకు చూపించడానికి కోసం చేస్తున్నాను. ఒకసారి కట్ చేసుకున్నానంటే ఎవరికైనా ఇది వాడొచ్చండి. హ్యాండ్స్ కైనా రౌండ్ కైనా ప్రతి దానికి వాడచ్చు. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. నేనైతే ఈ టిప్పు మనం టైం సేవ్ చేసుకున్న వాళ్ళం అయితే చూడండి అలా పెట్టేసుకోవడం అయిపోయింది. అంతే, మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ టిప్ ఎలా ఉంది, మీకు యూజ్ అవుతుందా? ఓకేనా? నా ఛానల్ వల్ల మీకు ఎప్పుడు ఉపయోగపడుతున్నదంటే ఒక చిన్న కామెంట్ పెట్టచ్చు కదా, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అది అక్కడ కనిపిస్తలేదు, మొత్తం కరెక్ట్గా లైటింగ్ పడ్డట్టుంది. ఓకేనా? కట్ చేసేటప్పుడు అయితే మీకు కనిపిస్తుంది చూడండి. అలా మెల్లగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను 2 డబుల్ లేయర్ కదా, 4 హ్యాండ్స్ అన్నమాట. మనం చేసేది 4 లేయర్స్ ని 4 మడతలతో వేసాను చూడండి. 4 4 8 మడతలు ఉంది కాబట్టి కత్తెర కొద్దిగా తెగట్లేదు, కాకపోతే కొంచెం చూసుకుంటే తెగదు. మధ్యలో ఒకటి చిన్నగా కచ్చక పెట్టుకున్నాం అనుకోండి, అది మధ్యలో అనేసి మనకు అర్థమైపోద్ది. ఓకేనా? చూపించినట్టుగా
కుట్ చేసుకోండి. అయిపోయింది చూడండి, అయిపోయినాయి. ఫోర్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్లౌజ్ పీస్ లో నుంచి మనం కట్ చేసేసుకుందాం. ఇదేమో ఇటు సైడ్ బార్డర్ వైపు ఏమో మెయిన్ హ్యాండ్ పెట్టాను, అటువైపు ఏమో బ్లౌజ్ లో వచ్చిన హ్యాండ్ అయితే తీసుకున్నాను. ఓకేనా, చూపించినట్టుగా చూడండి ఒకసారి ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ కి. ఇగో కొద్దిగా దూరంన ఒక పావించు అటు కింద హ్యాండ్ కి కింద ఉంటది కదండి, అక్కడ ఒక పావించ్ అనేది వదిలి పెట్టేసుకొని ఒకటి చిన్న ఒక కుట్ట అనేది వేసేసుకోండి. కదలకుండా క్యాన్వాస్ ఉంటది. అందరికి ఐరన్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు ఎవరైనా, కానీ ఇలా కుట్టుకుంటే అది జరగకుండా ఉంటది. అక్కడక్కడ చూడండి నేను చూపించినట్టుగా గుండు పిన్నులు అనేటివి పెట్టుకోండి. అప్పుడు మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి అది క్యాన్వాస్ పేపర్ కదలకుండా ఉంటది. ఓకేనా, మెల్లగా చూడండి నేను ఇలా కుడుతున్నాను. మెల్లగా కుట్టుకోండి. మీరు జాక్ మిషన్ వాడుతున్న వాళ్ళైతే కొద్దిగా నంబర్స్ అనేది స్పీడ్ అనేది తగ్గించుకోండి, లేకపోతే ఉరుకుతుంది మిషన్, అప్పుడు కరెక్ట్ రాదు మళ్ళీ. సరేనా, ఇలా తిప్పుకుంటా అక్కడ ఎక్కడైతే మూల ఉందో అక్కడ సూదిని కింద దింపి పెట్టండి. దింపి పెట్టిన తర్వాత కిందికి దిగున్న తర్వాతనే మీరు తిప్పండి. ఓకేనా, అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూపించినట్టుగా చేయండి. అసలు వద్దన్నా మీకు గిరాయికి వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు కుట్టుకోవచ్చు. అసలు ఇప్పుడు నాకు టైమే లేదు, కానీ కంపల్సరీ పెట్టాలని నేను టైం తీసుకొని ఇదిగో ఇప్పుడు నైట్ అవుతుందండి. నేను ఇప్పుడు వీడియోని ఎడిట్ చేసుకొని ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా, చాలా ఉన్నాయి ఇప్పుడు బట్టలు కుట్టేటివి రేపు ఇచ్చేటివి చాలా ఉన్నాయి, కానీ నేను అసలు యాక్చువల్లీ డ్రెస్ కట్ చేస్తున్నాను. గుర్తొచ్చింది మళ్ళీ వాయిస్ మెసేజ్ ఆయన పెట్టాలనేసి, ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా ఇది అనేసి. కానీ ఇవి అక్కడక్కడ నేను చూపించినట్టుగా కచ్చకలు అట్లా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి. అప్పుడు మంచిగా తిరుగుతుంది అండి, షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, చాలా బాగా వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఐరన్ చేయకపోయినా ఐరన్ చేసినట్టుగానే వస్తుంది. అది మనం చిన్న టిప్స్ అనేవి పాటించాలి. చూడండి ఎలా తీస్తున్నానో నా చేతిని చూడండి. ఇది అక్కడ మూలలు ఉన్నాయి చూసారా, అక్కడ కొద్దిగా క్లాత్ అట్లా చేస్తూ లాగండి, కొద్దిగా లాగినట్టు చేయండి. అప్పుడు చాలా బాగా అనేది షేప్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, చూడండి అలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక కుట్ట అనేది వేసేసుకోండి కింద, మంచిగా అణిగిపోయినట్టుగా మంచిగా వచ్చేస్తుంది. సరేనా, ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది వీడియోని రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్ దయచేసి లైక్ చేసి, మీరు లైక్ చేయకుండా వీడియోలు కనుక చూసినట్టయితే నిజంగా నా వీడియోలకి మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే, నిజంగా మీకు ఓకే అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనేం బలవంతం చేయట్లేదు. ఓకేనా అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. చూడండి ఇది వచ్చేసి పైన హ్యాండ్, ఇంకో లేయర్ డబుల్ లేయర్ కదా, దీన్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి. చూడండి దీనికి కూడా ఒక కుట్టేసేసుకోండి, పైన జరగకుండా ఉంటది. ఒక పావించి కింద వదిలిపెట్టేసి ఇందాక మీకు చూపించినట్టు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. అంతే యాజ్ ఇట్ అలాగే చేసుకోండి. చూడండి ఇది ఈ పైన హ్యాండ్కి ఏమో నేను బ్లౌజ్ లో వచ్చిన క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. సరేనా, మీరు కూడా అలా కొద్దిగా వేరే కలర్ ఉన్న, ఒకవేళ శారీలో నుంచి వేరే ఆపోజిట్ క్లాత్ వచ్చిన శారీలో నుంచి కూడా క్లాత్ తీసి మీరు యూజ్ చేయండి. పైన క్లాత్ అలా పెట్టండి, చాలా బాగా వస్తుంది. కస్టమర్స్ అయితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, ఇది నా గ్యారంటీ. ఓకేనా, తారా టైలరింగ్ నుంచి నేను ఇస్తున్న హామీ అన్నమాట. ఇలా కుట్టినప్పుడు మీకు కంపల్సరీ కస్టమర్స్ మిమ్మల్ని అభినందించడం ఖాయం. ఓకేనా, అయిపోయింది. నేను పెట్టి తీసేసాను. చూడండి అక్కడక్కడ కట్ చేసుకోండి అలా. చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో మీరు చూసారా. పెద్ద హ్యాండ్ కూడా, లోపల ఉన్న హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చింది. ఇది కూడా అలాగే ఎంత మంచిగా వస్తుందో మీరు ఒకసారి చూడండి. సేమ్ అలాగే అక్కడక్కడ కచ్చకల పెట్టుకోండి, కొద్దిగా చిన్న కట్ చేసుకోండి, మంచిగా తిరుగుతుంది. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే కట్ చేసేటప్పుడు జాగ్రత్త. అక్కడ ఇప్పుడు మనం వేసిన
కుట్టు మీద అయితే కత్తెరను వచ్చి కట్ చేయకండి, మళ్ళీ అయినంత పాడైపోతుంది. కొద్దిగా కష్టము, చూసుకోండి ఒకసారి అట్లా కత్తెర పడకుండా, సరేనా. ఒకసారి నాకు కూడా అలాగే అయిందండి. మళ్ళీ ఇప్పి మళ్ళీ నాకు ఏంటంటే వేరే క్లాత్ ఉంది కాబట్టి సెట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో జరిగింది నెక్ కాడ అట్లా వేరే క్లాత్, అది హాఫ్ పట్టు కాబట్టి మిమ్మల్ని వేరే క్లాత్ తీసుకొచ్చి అక్కడ ప్రింట్ని వేసినా కానీ వేరేది నిజంగా బ్లౌజ్లో నుంచి వచ్చింది అయితే మనకు కష్టం కదా. చిన్న టిప్ అదైతే మీరు కొద్దిగా చూసుకోవాలి. ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయండి, అది సహజం. ఏ వృత్తిలో ఉన్నా కూడా పొరపాట్లు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. అవన్నిటి మనం ఇంకా జరిగినప్పుడు ఎలా చేయాలనేది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడమే మన జీవితం. మనం అలా ఉండాలి అంటే చూడండి, దీన్ని కూడా సేమ్ ఆ హ్యాండ్ లాగానే తయారు చేసేసుకున్నాను. మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే. ఓకేనా. మీకు నా వీడియోని, నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తోటి, మంచి మంచి ఐడియాలతోటి మీ ముందైతే నేను ఉంటాను. ఓకేనా. ఎలా ఉందో చెప్పండి. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఓకేనా. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని కూడా మీరు మనస్ఫూర్తిగా చూసి మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అనేది, మీరు కూడా నేర్చుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.